ప్రపంచంలో సెల్ఫ్ రెస్పెక్ట్ లేని ఎవడన్నా ఉన్నాడంటే ఆడ అబ్బాయి మాత్రమే. ఎందుకు ఇది చెప్తున్నానంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, చాలా ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను. ఒక అమ్మాయి వాడిని చీడ పురుగులా చూసినా, తక్కువ చేసి మాట్లాడినా, ఆఖరికి మోసం చేసినా సరే, మోసం చేస్తుందని డైరెక్ట్గా తెలిసినా సరే కూడా ఆ అమ్మాయి జస్ట్ హాయ్ ఎలా ఉన్నావు అని చెప్తే చాలు, సిగ్గు లేకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ అంతా చచ్చిపోయి అన్నీ మర్చిపోయి మాట్లాడేవాడే అబ్బాయి అంటారు. బహుశా ఇండియాలోనే ఎలా ఉంటుందా లేదా మిగిలిన ప్రపంచ దేశాల్లో కూడా ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఎందుకంటే జపాన్, కొరియా లాంటి దేశాల్లో అయితే అబ్బాయిలు తక్కువ మంది, అమ్మాయిలు ఎక్కువ మంది ఉండడం వల్ల అబ్బాయిలను పడేయడానికి గిఫ్ట్లు అయి కొంటూ ఉంటారంట. మరి అది ఇక్కడ ఇండియాలో ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. అబ్బాయిలు ఒకటి మాత్రం ఫిక్స్ అవ్వాలి, ఒక అమ్మాయి మనతో మాట్లాడాలనుకుంటే మాత్రమే మాట్లాడుతుంది. తను మాట్లాడకూడదు అని అనుకుంటే నువ్వు ఎంత ఫోర్స్ చేసినా మాట్లాడదు. ఒకవేళ ఫోర్స్గా నువ్వు వెళ్ళి ఎదురుగా నుంచున్నా సరే ఏదో ఇష్టం లేకుండా మాట్లాడడం తప్ప ఇంకా ఎంతకన్నా వేరేది కాదు. అదే అమ్మాయి ఏదన్నా మీతో 1% మాట్లాడాలని తనకు అనిపించినా మాత్రం తప్పకుండా వచ్చి మాట్లాడుతుంది. ఇంకా అమ్మాయి మాట్లాడితే మనం అలాగే సిగ్గు లేకుండా అన్నీ మర్చిపోయి మాట్లాడుతాం కదా. సో అది మాట. ఇంకోటి ఏంటంటే అమ్మాయిల విషయంలో అబ్బాయిలు 4-5 ఇంపార్టెంట్ పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే తను మాట్లాడాలనుకుంటేనే మాట్లాడుతుంది, లేదంటే ఎప్పటికీ మాట్లాడదు. నీకు భారతరత్న వచ్చినా సరే మాట్లాడదు. ఇంకోటి, ఈ మధ్యకాలంలో అమ్మాయిలు మ్యాక్సిమం అన్ని సోషల్ మీడియాలోనే బ్లాక్ చేస్తారు. ఆఖరికి ఫోన్పే, గూగుల్ పేలో మెసేజ్ చేసినా సరే అందులో కూడా బ్లాక్ చేస్తున్నారు. అది సొంత అనుభవంతో చెప్తున్నాను. అసలు ఐసిఐసిఐ బ్యాంకులో, జొమాటోలో, స్విగ్గీలో కూడా మెసేజ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆప్షన్ లేక ఆగిపోయాం. ఇలా చాలామంది చేసి ఉంటారు, బ్లాక్ చేస్తుంటారు. అంటే ఆ అమ్మాయి నిన్ను బ్లాక్ చేస్తుందంటే నువ్వు ఏ విధంగా కూడా తనకు వద్దని. ఇంకొకటి ఏంటంటే లేడీస్కి మీరు ఎప్పుడైతే ఇప్పుడు మీ ఫ్రెండ్స్కి కానీ లేదంటే మీ గర్ల్ ఫ్రెండ్ అనుకున్న వాళ్ళకి ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోండి. రిస్ట్రిక్షన్ అంటే వాడితో మాట్లాడద్దు, వాడితో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, వాడు నా శత్రువు, వాడు మంచోడు కాదు, అలాంటివి చెప్పకూడదు అన్నమాట అమ్మాయిలకి. సో అలా చెప్తే ఇంకా వాళ్ళతో క్లోజ్ అయిపోతారు. వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకోవాలి. వాళ్ళు నిజంగా చెడ్డోడైతే ఆ అమ్మాయి మోసపోతే కానీ తెలుసుకోదు. సో మోసపోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి మీరు, అంతేగాని ఆ అబ్బాయి మంచోడు కాదని నువ్వు చెప్పావు అనుకో ఇంకా క్లోజ్ అవుతుంది అన్నమాట. ఆ అబ్బాయి నిజంగా మంచోడు కాకపోయినా సరే ఇంకా క్లోజ్ అవుతుంది. ఇది బాగా పెట్టుకోవాలంటే ఏది ఫోర్స్ చేయకూడదు. తను నాతోనే మాట్లాడు, వాళ్ళతో మాట్లాడదు, ఆడు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదని చెప్తే మాత్రం దేకను కూడా దేకదు. ఈ మధ్యకాలంలో ఇంకోటి అంటే ఒకప్పుడు అమ్మాయిలకి ఇన్ని ఆప్షన్లు ఉండేవి కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కానీ ఉండేవి కాదు. అందుకు ఇంకా చెప్పాలంటే రోడ్డు మీద ఒక అమ్మాయిని సైకిల్ ఆపి మాట్లాడాలి అంటే ఎన్నో గట్స్ కావాలి అబ్బాయిలకి, అమ్మాయిలకి ఆ రోజుల్లో. బహుశా ఇది ఇప్పుడు లేదు, ఎందుకంటే సోషల్ మీడియా బోర్లు అంత ఉంది. ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకోవచ్చు, ఇక్కడ కలుద్దామని ఎక్కడన్నా చెప్పుకోవచ్చు. కాకపోతే పలానా చోటు కలుద్దామని ఎలా కన్వే చేస్తాం, ఎక్కడొక్కడ డైరెక్ట్గా కలిసే కదా కన్వే చేయాలి ఆ రోజుల్లో. సో అది ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటో ఎన్నో సోషల్ మీడియా యాప్లు, అందులో ప్రైవసీ, మీ ఫేస్ మాత్రమే చూపిస్తేనే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. అందులోని మీరు పాస్వర్డ్ నొక్కితేనే పలానా చాట్ ఓపెన్ అవుతుంది. ఇంకా మిగిలిన కొన్ని ఉంటాయి స్నాప్చాట్లు, అవి పర్సనల్గా ఎప్పటికప్పుడు డిజైపర్ అయిపోతూ ఉంటాయి. సో ఇన్ని ఆప్షన్లు ఉండగా ఇంకా అమ్మాయిలకి బోల్ అనే ఆప్షన్. అబ్బాయి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి వచ్చి అమ్మాయితో మాట్లాడాలనుకుంటే మాట్లాడాలి, కానీ ఒక అమ్మాయి వచ్చి ఏ అబ్బాయితో మాట్లాడాలనుకున్న ప్రతి అబ్బాయి మాట్లాడతాడు మ్యాక్సిమం. ఇంకొకటి, అయితే నువ్వు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ ఉన్న పర్సన్ అయ్యి ఉండాలి. ఏంటంటే బాగా క్రికెట్లో కానీ లేదంటే చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ బాగా హై ఎక్స్ట్రాడినరీ మాట. అంటే మనకి మహర్షి సినిమాలో మహేష్ బాబు అంత టైప్లో ఉండాలి, లేదా చప్రీలాగన్నా ఉండాలి. అంటే ఎలాగా కొన్ని సినిమాల్లో ఉంటాయి చూడండి, బాగా చప్రీలకి పడిపోతూ ఉంటారు. నిజంగా రియల్ లైఫ్లోనే అలా పడిపోతున్నారు. అంటే చప్రీ, బేవర్సు, ఎదవలు ఇలాంటి వాళ్ళకి పడతారు, లేదంటే హై ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి పడతారు. అంతేగాని అబ్బాయిలు అమ్మాయిల కన్నా చాలా మంచివాళ్ళు. ఎందుకు అంటే ఏ అమ్మాయి అయినా ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడన్నా చూడండి, అమ్మాయిని బ్లాక్ చేసిన అబ్బాయి ఉన్నాడు ఎక్కడన్నా, కానీ అబ్బాయిని బ్లాక్ చేసే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. సో ఈ విషయంలో అన్న అబ్బాయిలు చాలా మంచివాళ్ళు అని ఒప్పుకోవచ్చు. ఒక అబ్బాయి ప్రపోజ్ చేస్తే మాత్రం ఒక అమ్మాయి హంగామా ఇదంతా చేస్తుంది, పలానా నాకు ప్రపోజ్ చేసేయడానికి కంప్లైంట్ ఇవ్వడం ఇవన్నీ చేస్తారు 90%. కానీ ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే మాత్రం అబ్బాయి ఇష్టమైతే ఇష్టం అని చెప్తాడు, ఇష్టం లేకపోతే లేదని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఉండే తేడా.